అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో ఈరోజు అల్లంపురం గ్రామంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో భూమిపై శాంతి వెలువరిల్లాలని తలపెట్టిన ఈ సాధు గో అశ్వగజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం ద్వారా రానున్న రోజుల్లో శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీ కొలనువాడ కృష్ణరాజు గారు 100 పడగల ఆసుపత్రి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పాదచారులకు విశ్రాంతి నిలయం మరియు అన్నదాన కార్యక్రమం హిందూ ధర్మం సజీవంగా నిలబడే విధంగా సనాతన సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆలయ నిర్మాణం చేపట్టడం, 100 మందికి పైగా పీఠాధిపతులచే యాగాలు యజ్ఞాలు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి మరింత ఆయుష్ ఐశ్వర్యాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విజయ శంఖనాదంతో 250 గోవులు, 11 అశ్వముల గజ వృక్షములతో 50 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, గణపతి, మహా సుదర్శనం, ధన్యంతరి, శ్రీరుద్ర, చండీ, సర్వదేవత ఆవాహనం, అర్చన, చతుర్వేద పారాయణలతో 60 మంది వేద పండితులతో నవకొండాత్మక హోమములు యజ్ఞములతో ఈ భూశాంతి మహాయజ్ఞము నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి 50 మంది స్వామీజీలు, పీఠాధిపతులు, మతాబిలు అమృతవాకులతో మార్గదర్శనం చేశారు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం కూడా ఉన్నాయండి. మరియు ఒకేసారి 1200 మంది కోలాట నృత్యం ప్రదర్శన జరుగును. ఇంకా ప్రోగ్రాములు చాలా ఉన్నాయి. మేము ఇక్కడితోటి ఈ వీడియో కవరేజింగ్ ఇలా చేయడం జరిగింది. అందరూ తప్పనిసరిగా వెళ్ళాలి. ఓ నమో వెంకటేశాయ, గోవింద గోవింద. వచ్చిన వాళ్ళకి అన్నదానం కూడా బాగా ఏర్పాటు చేశారు. ఆ ఛానల్ తరపున డాక్టర్ కొలనువాడ పెదకృష్ణరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓ నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ మీ పల్లెటూరు బాబు మణికంఠ. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.